మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేస్తే భారతదేశ బలవంతుడి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి రిలీజ్ రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసేటువంటి ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి రిలీజ్ రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏలుబడి చేసేటువంటి చేతబడి చెల్లయ్య మాంత్రిక యజబెల్ ఆహాబ్ అంత్యక్రీస్తుల వేదాంత్ ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏలుబడి చేసేటువంటి ప్రతి గడసర్పపు శిరస్సు నజరుడైన యేసుక్రీస్తు నామములో రోమా 10:20 ప్రకారం చెతకు దొరుకుతున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏలుబడి చేసి థ్యాంక్ యూ అంత్యక్రీస్తు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏలుబడి చేసేటటువంటి కుటుంబాలకు, భార్య భర్తల జీవితాలు, బిడ్డల యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏలుబడి చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏలుబడి చేసేటువంటి బలైన పరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏలుబడి చేసి థ్యాంక్ యూ లార్డ్ నేర పనిచేసే బలవంతుడి క్రియలన్నిటిని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏలుబడి చేసి గడసరపపు శిరస్సు రోమా 10:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామమున చెదరగొట్టుతున్నాం తండ్రి నీ స్తోత్రం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో బలమైన కార్యాలు, భీకరమైన కార్యాలు కుటుంబాల్లో జరగనీయకుండా ఆటంకపరిచే బలవంతుడి క్రియలు యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క సంకల్పాలకి, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ప్రాణాత్మ దేహాల ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, కుటుంబాలు, బిడ్డలు, సంఘాలు, సేవకులు, విశ్వాస ప్రతి ఒక్కరి చుట్టూ మాకు ఇచ్చిన ఈవులు జీవులు సమస్తం చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత, కలవరి సిల్వ రక్తం చేత కంచెను వేస్తున్నాయి. కావలి దూతను విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. వందనాలు పరిశుద్ధాత్మ. యేసు నామములో నా తండ్రి నీ సన్నిధిని, నీ ప్రసన్నతని, వెలుగును, నీ కార్యాలు విడుదల చేస్తూ ఆది నుండి అంతం వరకు నా తండ్రి వీరి అధ్యక్షత వహించి నడిపించి సహాయం చేయండి. ప్రతి విధమైన దూరాత్మ శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు వేరులతో సహా పెళ్లగిస్తూ సాతాన్ యొక్క బలిపీఠాలు దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల్లో, పల్లెలు ఎక్కడా లేకుండా వేరులతో సహా 21:10 ప్రకారం పెళ్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తూ నజరుడైన యేసు నామములోనైనా నీ చేతులకి కూడికినంత ఈ ఆత్మీయత ప్రాంతాన్ని అప్పగిస్తున్నాం. విడుదల, ఆరాధన, అభిషేకానికి వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. మీరే నాయకుడికి, నావికునికి, బోధకుని, స్నేహితుడి, అధిపతి, కాపరికి నడిపించి సహాయం చేయండి. నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అన్య భాషలో మాట్లాడుతూ ఇద్ద ప్రార్థన హులా కతర హులా మష కట కతరకు రదదరగల బసదర కొరబరు రీమాందా హుల్ బరాదర కొరబరబరబు శకతర కల బదర కల మంద హురబల దర గురబు రిదదర జగదర గురబరబరబరబు శక్రత్రత్ర క్రబల బ్రత్ర ఖరబల దర కరబు షడర కల బరబదర కొరబరబు ఉటాందర కల బదర కరబల దర కొరబు తల్లి బడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి బడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో
నా కల్వరి నాయకుడా, కలిగొడిలో పవలించి బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా, కలిగొడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. మంచి కాపరి నా జీవ కాపరి, మంచి కాపరి నా జీవ కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా, ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలసితివా, నా ఆత్మతో కలసితివా, నీ ఒడిలో పవలించే బిడ్డవలే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా, తల్లి ఒడిలో పవలించే బిడ్డవలే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. నీ ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపెదను, నేను స్తుతి స్తోత్రం తెలిపెదను. చేయి విడువని నా యేసయ్యా, చేయి విడువని నా యేసయ్యా, కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా, పవలించి బిడ్డవలే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా, తల్లి ఒడిలో పవలించే బిడ్డవలే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. నిన్ను నేను పట్టుకొంటిని, నిన్ను నేను పట్టుకొంటిని, భుజము పైన సోలెదను, నీ భుజము పైన సోలెదను, నీ రెక్కల నీడలో ఈ లోకాన్ని మరచెదను, నీ రెక్కల నీడలో ఈ లోకాన్ని మరచెదను, తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా, తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. రేయింబగలు వెదికానయ్యా, రేయింబగలు వెదికానయ్యా, నీకై వేచితిని, నీకై వేచితిని, నా జీవిత కాలమంత నీ నామమును చాటెదను, నా జీవిత కాలమంత నీ నామమును చాటెదను, తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా, తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా, భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి, నన్ను ప్రేమతో నడిపితివి, తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా, తల్లి ఒడిలో పవలించే
తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా మంచి కాపరి నా జీవ కాపరి మంచి కాపరి నా జీవ కాపరి హృదయ పాలకుడా నా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితివా ఆహారమై వచ్చితివా ఆత్మతో కలసితివా నా ఆత్మతో కలసితివా తల్లివడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలో ఒదిగితినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా మంచి కాపరి నా జీవ కాపరి మంచి కాపరి నా జీవ కాపరి హృదయ పాలకుడా నా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితివా ఆహారమై వచ్చితివా ఆత్మతో కలసితివా నా ఆత్మతో కలసితివా తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా నిన్ను నేను పట్టుకొంటిని నిన్ను నేను పట్టుకొంటిని భుజము పైన సోలెదను నీ భుజము పైన సోలెదను నీ రెక్కల నీడలో ఈ లోకాన్ని మరచెదను నీ రెక్కల నీడలో ఈ లోకాన్ని మరచెదను తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా ఏం పగలు ఎదిగానయ్యా ఏం పగలు ఎదిగానయ్యా నీకై వేచితిని నేను నీకై వేచితిని నా జీవిత కాలమంత నీ నామమును చాటెదను నా జీవిత కాలమంత నీ నామమును చాటెదను తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా వేదన లేదు శోధన లేదు వేదన లేదు శోధన లేదు ఈ హస్తం విడువనయ్యా ఈ హస్తం విడువనయ్యా భయమన్నది లేనే లేదు భయమన్నది లేనే లేదు ప్రేమతో నడిపి నన్ను ప్రేమతో నడిపితివి తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే
స్తోత్రం తెలిపెదను, స్తుతి స్తోత్రం తెలిపెదను. నీ ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపెదను, నీ స్తుతి స్తోత్రం తెలిపెదను. చేయి విడువని నా యేసయ్యా, చేయి విడువని నా యేసయ్యా, కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా. కలివడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. పదం కలివడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. పగలు వెదికానయ్యా, రే పగలు వెదికానయ్యా, నీకై వేచితిని, నేను నీకై వేచితిని. రే పగలు వెదికానయ్యా, రే పగలు వెదికానయ్యా, నీకై వేచితిని, నీకై వేచితిని. నా జీవిత కాలమంత నీ నామమును చాటెదను, నా జీవిత కాలమంత నీ నామమును చాటెదను. కలివడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. కలివడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. మంచి కాపరి నా జీవ కాపరి, మంచి కాపరి నా జీవ కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా. మంచి కాపరి నా జీవ కాపరి, మంచి కాపరి నా జీవ కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా. ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలసితివా, నా ఆత్మతో కలసితివా. కలివడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. కలివడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. నిన్ను నేను పట్టుకొంటిని, నిన్ను నేను పట్టుకొంటిని, భుజము పైన సోరెదను, నీ భుజము పైన సోరెదను. నిన్ను నేను పట్టుకొంటిని, నిన్ను నేను పట్టుకొంటిని, భుజము పైన సోరెదను, నీ భుజము పైన సోరెదను. నీ రెక్కల నీడలో ఈ లోకాన్ని
కాపరి నా జీవ కాపరి మంచి కాపరి నా జీవ కాపరి దయా పాలకుడా నా దయా పాలకుడా ఆహారమై వచ్చితివా ఆహారమై వచ్చితివా ఆత్మతో కలసితివా నా ఆత్మతో కలసితివా కలివడిలో ప్రబలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా కలివడిలో ప్రబలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా వేదన లేదు శోధన లేదు వేదన లేదు శోధన లేదు నీ హస్తం విడువనయ్యా నీ హస్తం విడువనయ్యా భయమన్నది లేనే లేదు భయమన్నది లేనే లేదు ప్రేమతో నడిపితివి నన్ను ప్రేమతో నడిపితివి కలివడిలో ప్రబలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా కలివడిలో ప్రబలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా నీ ఉపకారం స్మరించి ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపేదను నేను స్తుతి స్తోత్రం తెలిపేదను నీ ఉపకారం స్మరించి నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపేదను నేను స్తుతి స్తోత్రం తెలిపేదను చేయి విడువని నా యేసయ్యా చేయి విడువని నా యేసయ్యా కల్వరి నాయకుడా నా కల్వరి నాయకుడా కలివడిలో ప్రబలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా కలివడిలో ప్రబలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా నేను పట్టుకొంటిని నిన్ను నేను పట్టుకొంటిని భుజము పైన సోలెదను నీ భుజము పైన సోలెదను నిన్ను నేను పట్టుకొంటిని నేను పట్టుకొంటిని భుజము పైన సోలెదను నీ భుజము పైన సోలెదను నీ రెక్కల నీడలో ఈ లోకాన్ని మరచెదను నీ రెక్కల నీడలో ఈ లోకాన్ని మరచెదను తల్లిబడిలో అవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా కలివడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా రే పగలు వెదికానయ్యా రే పగలు వెదికానయ్యా నీకై వేచితిని నేను నీకై వేచితిని నా జీవిత కాలమంత నీ నామమును చాటెదను నా జీవిత కాలమంత నీ నామమును చాటెదను
ఒదిగితినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా ఒదిగితినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే నీ ఒదిగితినయ్యా ఒదిగితినయ్యా. ఆయన ఓడిలో ఉన్న బిడ్డలకి వేదన లేదు, శోధన లేదు. మంచి కాపరిగా, జీవ కాపరిగా మనల్ని పరిపాలించే పాలకుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి మనకి ఏం లేదు. ఉరండలకుదురుహులమాందురుగు రథదగరు బలమాందురుగులబు షటకతరుహులమాందిర బలగులు దిరబలమాందరగులు మందిరరు షకల బలాందరగలబు ఉర్రబలందరరు షకతరగలమాందరగలమాందురుహురమస్సతరుకు మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాకు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడ్డానికి పరిశుద్ధాత్ముడా వినగల చెవి గ్రహించగల మనసు చూడగల కనులు మాకు దయచేయబడ్డాము. నీ సిలువ చోటును మరుగు చేసుకుని మాట్లాడి సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఆత్మీయ ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, ఈ రాత్రి మనం చేయాల్సింది యుద్ధం కనానీయులు. ఈ కనానీయుల ఆత్మలతో సంఘాల్లో, దేశాల్లో, రాష్ట్రాల్లో, పట్టణాల్లో, కుటుంబాల్లో, అక్కడికి విశ్వాసులు, సేవకుల జీవితాల్లో కూడా భయంకరమైన పోరాటాలు ఈ ఆత్మలు. ఎందుకంటే ఇవంతా త్వరగా లోబడే ఆత్మలు కావు. కనానీ ఆత్మ చాలా దారుణమైనటువంటి ఆత్మలు. ఎందుకంటే కనానీ ఆత్మలకి ఓడిపోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు, ఓటమి పాలవడం అస్సలు ఇష్టం ఉన్నది. సాతానికి వేదలాగా కనానీయుల ఆత్మ. కనానీ ఆత్మలు ఎందుకు ఓటమిని ఒప్పుకోవంటే, అవి తప్పు చేసిన ఆ తప్పుని ఎదుటి వ్యక్తి చూపించిన అవి అంగీకరించవు అన్నమాట. చాలామంది ప్రజల్లో చూడండి, వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళు చేసిన పాపాలను ఎత్తి చూపిస్తారు, ఎలా అంగీకరించరు. ఈ కనానీయుల ఆత్మల చేత పూర్తిగా ఆవరించబడిన వాళ్ళు ఓటమిని ఒప్పుకోరు. పొరపాటులు చేసినా ఓటమిని ఒప్పుకోరు, అపరాధాలు చేసినా ఓటమిని ఒప్పుకోరు. అలాగే అనేక రకాల విధిగా వాళ్ళ పాపాలు ఇవి అని దేవుడు చెప్పినా అంగీకరించని స్థితిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంతమంది లేరు. ఈ కనానీయుల ఆత్మల దాడిని రాత్రి కాలసేవలు మనం చేస్తున్న ఆత్మీయత ప్రార్థన విడుదల కలగాలని, ఈ ఆత్మల దాడి ఎవరి మీద ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇవి ఏ మాత్రం కూడా లోబడనటువంటి ఆత్మలు, ఈ కనానీయుల ఆత్మలు దేవుని ప్రజల్లో ఎలాగంటే సోలములై గుచ్చుకునేటటువంటి ఆత్మలు కనానీయుల. కానీ దేవుని సహాయం చేత వీటిని మనం జయించాం. గట్టిగా ఆమెంచాం. హల్లెలూయా. దేవుడే చెప్పాడు కాబట్టి వాటిని వెళ్ళగొడతానని. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి మాటకి మనం విధేయత చూపిస్తే ఆ ఆత్మల క్రియలన్నిటి నుంచి మనం విడిపించబడతాం, ఆ దాడి నుంచి తప్పించబడతాం. గట్టిగా ఆనందించు. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు ఈ కనానీయుల ఆత్మల్ని తరిమి కొట్టాలని, సరిహద్దుల్లో పులిమేరల్లో కూడా లేకుండా వీటిని నాశనం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కదా కాల సమయంలో. హల్లెలూయా. అవి ఏ రీతిలో ఎవరి జీవితాల్లో దాడి చేస్తున్నప్పటికీ ఈ ఉదయకాల రాత్రికాల సమయంలో దేవుడు బలమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించి ఈ కనానీయుల ఆత్మ నుంచి పూర్తిగా విడుదలనిచ్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని విశ్వసించిన వారం అయితే మన జీవితాల్లో ఈ దాడి నుంచి విడిపించబడడం అనేది జయించడం జరుగుతుంది. హల్లెలూయా.
దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం అలాగే 12వ వచనం చదువు. కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండిరి గనుక మనషీలు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయేది. హల్లెలూయా. ఇంకా మనం చూడొచ్చు, ఇజ్రాయేలీలు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేవి, కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. గట్టిగా మంచి కనానీయులు ఇక్కడ మనం చూసినట్లయితే యెరూషలేం అంటే కనాను దేశాన్ని, ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన దేశాన్ని విడిచిపెట్టమని గట్టు పట్టి ఉన్నారు. కనానీ ఆత్మలు ఎలాంటివంటే గట్టి పట్టు కలిగి ఉన్న ఆత్మలు. ఒకసారి ఆక్రమించినవి అంటే ఒక స్థలాన్ని కానీ, ఒక జీవితాన్ని కానీ, ఒక సంఘాన్ని కానీ వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు. హల్లెలూయా. గట్టి పట్టు కలిగినటువంటి ఆత్మలు కనానీ ఆత్మలు. అందుకనే మనష్షే గోత్రం వాళ్ళు, మనష్షే ప్రజలు ఆ కనానీ ఆత్మలు వెళ్ళగొట్టలేకపోయారు. అవి గట్టి పట్టు కలిగి ఉంటాయి. ఒకసారి నువ్వు కనానీ ఆత్మల చేత ఆవరించబడిన తర్వాత అవి స్వాధీనం చేసేసుకుంటాయి. ఇంకా ఎలాగునంటే కనానీ ఆత్మలు ఏంటంటే అన్య ఆచారాలతో నింపబడిన ఆత్మలు. అవి దేవుని చిత్తానికి లోబడినటువంటి ఆత్మలు, దేవుని ప్రజలకి వ్యతిరేకంగా జీవింపజేసే ఆత్మలు. అవి ఆమె జీవించే ఆత్మలు. గట్టిగా ఆమె అపవిత్రపరచబడింది వారు చేసిన పాపాల చేత. లేవియా కాండం 18వ అధ్యాయం 25వ వచనం చదువు. 18:20. ఆ దేశము అపవిత్రత గలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురం ఉన్న వారిని వెళ్ళగ్రెక్కి వేయుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వీరు చేసిన అన్య ఆచారాలు, అన్య పద్ధతుల మూలంగా ఆ దేశం అపవిత్రపరచబడింది. కనానీయులు ఆల్రెడీ ఆ దేశాన్ని ఏం చేసి ఉన్నారంటే అపవిత్రపరుస్తారు. అంటే దేవుని ప్రజల జీవితాల్ని కనానీ ఆత్మలు ఏం చేస్తాయంటే అపవిత్రపరుస్తాయి, పరిశుద్ధమైన జీవితం లేకుండా. ఆమె చెప్పు కనానీ ఆత్మలు ఇంకా మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 35వ అధ్యాయం 34వ వచనం చదువు. 35-34. ఏమనుంది? మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవాను నేను ఇజ్రాయేళ్ల మధ్య నివసించుచున్నాను. కనానీయుల ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళ జీవితాల్లో అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన క్రియలు, అపవిత్రమైన పద్ధతులు, అపవిత్రతలు ఏలుబడి చేస్తాయి. దేవుడు అంటున్నాడు, మీరు నివసించుచున్న ఆ దేశంలో అపవిత్రపరచకూడదు. ఈరోజు దేవుని సంఘాల్లో ఈ కనానీ ఆత్మల దాడి చాలా విపరీతంగా ఉంది. ఎందుకంటే అన్య ఆచారాలు, లోక పద్ధతులు, లోకంలో ఉన్న వాటిని ఆశించడం ఈ కనానీ ఆత్మలకి చాలా కనానీ ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు అంటే ఆమె చెప్తాం. దేవుడు అంటున్నాడు, ఆ దేశాన్ని, ఆ సంఘాన్ని, ఆ విశ్వాసి తన జీవితాన్ని అపవిత్రపరచుకోకూడదు. కనానీ ఆత్మల దాడి కింద ఉన్న వ్యక్తులు అపవిత్రపరచబడినటువంటి రీతిలో జీవింపబడతారు. గట్టిగా ఆమె చెప్తాం. ఇంకా మనం చూసినట్లయితే కనానీ ఆత్మలు ఎటువంటివో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవి కీర్తనలు 106వ కీర్తన 38వ వచనం చదువుదాం. 106:38. హల్లెలూయా. ఏమని రాయబడిందంటే 38లో, నిరపరాధ రక్తం అనగా తమ కుమారుల రక్తము, తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశం అపవిత్రమైంది. సో కనానీ ఆత్మలు ఎలాంటివంటే నిరపరాధ రక్తాన్ని చిందించే ఆత్మలాంటి. ఆమె చూద్దాం. ఇజ్రాయేల్ ప్రజల చేత కూడా అలాంటి పనులు చేయించి ఉన్నారు ఈ కనానీయులు. నిరపరాధుల రక్తాన్ని, వాళ్ళ కుమారుల రక్తాన్ని చిందించేలాగా కుమార్తెలు అక్కడ మనం చూడొచ్చు. ఆ వాక్యంలో దేవుడు మాట్లాడిన విధంగా రక్తాన్ని చిందింపజేసింది అని రాయబడింది ఆ 38వ వచనంలో. వాళ్ళ యొక్క కుమారుల
కనాను దేశపు బొమ్మలకి వాళ్ళు అర్పించారు, కుమార్తెల రక్తం ఒలిగించారు, తమ కుమార్తెల రక్తం. కనానీయుల ఆత్మలు ఎలాంటివి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. అమాయకుల రక్తం, తమ కుమారుల రక్తం ఒలిగించారు. ఆ కనాను దేశస్తుల విగ్రహాలకు వారిని బలులుగా అర్పించారు. బలులు తీసుకునే ఆత్మలు కనాను ఆత్మలు, రక్తాన్ని చిందించే ఆత్మలు కనాను ఆత్మలు, విగ్రహ సంబంధమైన క్రియల చేత మూఢాచారాల చేత నడిపించే ఆత్మలు కనానీయుల ఆత్మలు. ఈ రోజుకి ఇలాంటి ఆత్మల దాడిలో ఎన్నో కుటుంబాలు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆచార పద్ధతులు కనాను ఆత్మల దాడిలో మూకుమ్మడిగా ఈరోజు మనం ఈ ఆత్మీయ ప్రార్థనలో ఆ కనాను ఆత్మల దాడి నుండి ప్రజలు విడిపించబడాలి, కుటుంబాలు విడిపించబడాలి, సంఘాలు విడిపించబడాలని మనం ప్రార్థన చేయాలి. ఆమె చెప్తాం. ఇంకా మనం చూడవచ్చు కనాను ఆత్మలు ఎలాగంటే యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం చదువు. యెషయా 24:5 ఒక మాటను మనం చదువు. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధన మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకం అపవిత్రమాయను. గట్టిగా ఆమెంచుకుందాం. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని అతిక్రమించినారు. కనానీ ఆత్మలు దేవుని వాక్యాన్ని అతిక్రమింపచేసేలా దేవుని ప్రజల మీద దాడి చేస్తాయి. కనానీ ఆత్మలు ఇంకా ఏ విధంగా దాడి చేస్తాయని ఇక్కడ చెప్పబడిందంటే, దేవుని దేవుడిచ్చినటువంటి కట్టడలను మార్చివేసి దేవుడిచ్చినటువంటి నిత్య నిబంధనలను మీరేలా చేస్తాయి దేవుని ప్రజల కనానీ ఆత్మ. అందుకని ఈరోజు చూడండి, చాలామంది విశ్వాసుల జీవితాలు, సేవకుల జీవితాలు దేవుడి కట్టడలను అనుసరించడం లేదు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు, వాక్యాన్ని. అలాగే దేవుడి నిబంధనలని మీరి నడిచేలా చేస్తున్నారు. ఇవన్నీ కనాను ఆత్మల దాడి. ఆమె చేయడం. కనానీయుల ఆత్మలు ఇటువంటివే. హల్లెలూయా. లోకాన్ని అంతా అపవిత్రపరిచే ఆత్మలు కనానీ ఆత్మలు. ఈరోజు ఈ ఆత్మీయత ప్రార్థనలో ఈ అపవిత్రత అంతా సంఘాల్లో, విశ్వాసుల్లో, సేవకుల్లో లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పారద్రోలబడాలి. గట్టిగా ఆమేన్ చూద్దాం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే కనాను ఆత్మలు ఎలాంటివి అంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువు. ఇర్మియా గ్రంథం 2:7. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్యమును హేయమైనదిగా చేసి తిరిగి. కనానులో ఉన్నటువంటి ఆత్మలు, దేవుని ప్రజలు అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించకుండా దేవుడిచ్చినటువంటి దేశాన్ని అపవిత్రపరిచారు. అక్కడ ఉన్న కనాను ఆత్మల చేత నడిపించబడి. హల్లెలూయా. దేవుడే చెబుతున్నాడు. హల్లెలూయా. ప్రపంచమంతా దేవునిది. దానిలో పాపం చేసేవారు దాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఈ కనాను ఆత్మల చేత ఎవరైతే ఆవరించబడి ఉంటారో వాళ్ళందరూ అపవిత్రత చేత నడిపించబడతారు. దేశాలే, పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, సంఘాలు కూడా అపవిత్రపరచబడతాయి కనాను ఆత్మల ద్వారా. ఇర్మియా గ్రంథంలోనే 3వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం. చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడము. నీతో ఒకడు సేనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచి ఉండునట్లుగా నీవు వారి కొరకు త్రోవల్లో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను, నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. కనాను దేశం ఎలాంటి పాపం చేత ఉందంటే, లైంగికపరమైన వ్యభిచార పాపముల చేత నింపబడిన దేశముగా చేసింది. కనాను ఆత్మలు లైంగికపరమైనటువంటి పాపాలకి ప్రేరేపించే ఆత్మలు, లైంగికపరమైన పాపాలు, వ్యభిచార పాపాల చేత దేశాన్ని అపవిత్రపరిచేటటువంటివి ఏమిటంటే ఈ కనాను ఆత్మలు. గట్టిగా ఆమెంచు. కనాను ఆత్మల చేత పీడించబడుచున్న వారిలో వ్యభిచార పాపాలు ఉంటాయి, లైంగికపరమైన పాపాలు ఉంటాయి. వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తున్నామే. పరిశుద్ధులైన తన ప్రజల పట్ల నమ్మశక్యంగాని కృపను, ప్రేమను దేవుడు ప్రదర్శించాడు. అయినప్పటికీ వాళ్ళు ఆ కనాను ఆత్మల చేత, కనానీయుల చేత ఆవరించబడి వారి అపవిత్రతను వీళ్ళు అంటించుకుని
వారి వ్యభిచార పాపాల్లోకి ఇజ్రాయెల్ ప్రజలు కూడా వారు కూడా ఆ వ్యభిచార పాపాల్లోకి లోబడిపోయి వారి లైంగికపరమైన పాపాలు వీరు కూడా చేస్తారు. దేవుడిచ్చిన కనాను దేశాన్ని, కాలుతేను ప్రవహించే ఆ దేశాన్ని కనానీయుల ద్వారా వీరు అపవిత్రపరిచారు. దేవుడు వెళ్ళగొట్టమన్న కనానీయులు వెళ్ళగొట్టకపోగా వారి అన్ని ఆచార పద్ధతులకి వీరు లోబడిపోయి ఆ దేశాన్ని అంతా అపవిత్రపరచడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇలా అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులు, వ్యభిచార పాపాలు, ఈ లైంగికపరమైన పాపముల చేత దేవుని ప్రజల్లో, విశ్వాసుల్లో, అనేక మంది సేవకుల్లో కూడా ఈ కనానీ ఆత్మలు విపరీతంగా విచ్చలవిడిగా దాడి చేస్తున్నాయి. అందుకనే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఈ ఆత్మీయత ప్రార్థనలో ఈ కనానీ ఆత్మలు ఏ సంఘాల్లో, ఏ సేవకుల్లో, ఏ విశ్వాసుల్లో లేకుండా దేవుని దేశము అపవిత్రపరచబడకుండా, దేవుని సంఘం అపవిత్రపరచబడకుండా, దేవుని యొక్క ఆలయం అపవిత్రపరచబడకుండా, దేవుని యొక్క విశ్వాసి, దేవుని యొక్క సేవకుడు అపవిత్రపరచబడకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా కనానీ ఆత్మలు ఎడారుల్లోకి, అరణ్యాలకు వెళ్ళగొట్టబడాలి. యేసునామములో వెళ్ళగొడుతున్నాము, యేసునామములో అని చెప్పాలి. అప్పుడు ఎవరెవరి జీవితాల్లో ఇవి తెస్టేసుకుని కూర్చున్నాయో, ఏ సంఘాల్లో, ఏ దేశాల్లో వీటి ప్రభావాలు విచ్చలవిడితనంగా ఉన్నాయో వాటన్నిటిని నాశనం చేయడానికి దేవుని బలమైన శక్తి గల కార్యాలు, భీకరమైన కార్యాలు చోటు చేసుకుంటాయి. గట్టిగా ఆమెను చూద్దాం. కనాను ఆత్మలు ఇంకా మనం చూడొచ్చు. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చదువు. 16:18. వారు తమ హేయ దేవతల కలయబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు, తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపి ఉన్నారు. గనుక నేను మొదట వారి దోషమును బట్టి, వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేసేదని అంటున్నాను. కనానీయులు దేశాన్ని ఎలా అపవిత్రపరిచారు? ఇశ్రాయేలు ప్రజలు వారి పాపపు మరకలను ఉంచారు. గట్టిగా ఆమేన్ చూద్దాం. హేయ దేవతల కలయబరముల చేత ఆ దేశాన్ని వాళ్ళు ఏం చేశారంటే అపవిత్రపరచడం జరిగింది. ఆమేన్ చెప్తాం. ఇప్పుడు కూడా ఇలాంటి పాపపు మరకలు సంఘాల్లో, సేవకుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో లేకపోలేదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవుడు మాట్లాడుతున్నాడు విగ్రహారాధన గురించి. నిజ దేవుని ఆలోచన ఏమిటో ఇక్కడ మనం ఇక సందేహానికి తావు లేకుండా తేల్చేసుకోవచ్చు. గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవుడు చెబుతున్నాడు ఆ కనానీయులు తమ నీచమైన విగ్రహాలతో దేవుని యొక్క ప్రజలు నింపేశారు, దేవుని సొత్తుని నింపేశారు. ప్రాణం లేని అసహ్యమైన రూపాల చేత నా దేశాన్ని అపవిత్రం చేశారు. కనుక వారి దుర్మార్గానికి, అపరాధానికి రెండంతలుగా నేను దండిస్తానంటున్నాను. ఈరోజు ఇలాంటి కనానీ ఆత్మల చేత వారి ప్రాణాత్మ దేహాల్ని, ఆలోచన తలంపుల్ని, కుటుంబ జీవితాల్ని, భార్యాభర్తల జీవితాల్ని, యవనస్తుల జీవితాల్ని, పిల్లల జీవితాల్ని అపవిత్రపరుచుకునేలా చేసిన, అపవిత్రపరుచుకోవడానికి చోటిచ్చిన ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజల్లో కూడా ఇజ్రాయేల్ ప్రజలు అంటే దేవుని ప్రజలే చోటు ఇవ్వకుండా కనానీయులు ఎలా దాడి చేస్తారు? ఈరోజు ఈ కనానీయుల ఆత్మల ద్వారా ఈ అపవిత్రపరచబడినటువంటి ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా శుద్ధీకరించబడునుగాక. కానీ ఈ కనానీయుల ఆత్మలకి ఈరోజు రెండంతల దండన దేవుడు విధించి ఉన్నాడు. ఏ కుటుంబాలు ఈ కనానీ ఆత్మలు అపవిత్రపరచి నాశనం చేయడానికి చూస్తున్న సంఘాలని ఈ రాత్రి ఆత్మీయత ప్రార్థనలో, అది ఏ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాలు, సంఘాల్లో ఎక్కడ నిలబడి చేస్తున్నా ఈ కనానీ ఆత్మ నుంచి ఈ రాత్రి ఈ ఆత్మీయత ప్రార్థనలో రెండంతలుగా దేవుడు వాటికి శిక్షణ విధించి నాశనం చేసి యేసునామములో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కనానీ ఆత్మలు ఇంత అపవిత్రమైనటువంటి ఆత్మ. గట్టిగా ఆమేన్ చూద్దాం. హల్లెలూయా. ఇంకా మనం చూడొచ్చు మీకా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక సత్యాన్ని బయలుపరుస్తుంది. మీకా 2వ అధ్యాయం 10. అంతలో యెహోవా, చూడండి, థ్యాంక్ యూ. 2:10. ఈ దేశం మీ విశ్రాంతి స్థలం కాదు, మీరు లేచి వెళ్ళిపోవుడి. మీకు నిర్మూల నాశనం కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించిరి. ఆమేన్. కనాను దేశం ఎలా అపవిత్రపరచబడిందో చూడండి. కనానీయులు విశ్రాంతి తీసుకోవడానికి దేవుడు ఆ దేశాన్ని ఇవ్వాల. ఇజ్రాయేల్ ప్రజల కోసం దేవుడు ఆ దేశాన్ని ఇచ్చాడు.
కానీ కనానీయులు అక్కడ ఏం చేస్తున్నారో చూడండి, ఎలా తిష్ట వేసుకొని కూర్చున్నారు. దేవుని ప్రజల జీవితాల్లో వాళ్ళ హృదయాలు ఈ కనానీ ఆత్మలో చాలా విశ్రాంతి తీసుకుంటా ఉన్నాయి. హల్లెలూయా. ఎవరెవరైతే కనానీయుల ఆత్మలకి చోటిచ్చారు, అపవిత్రమైన వాటికి చక్కగా తిష్టేసుకుని కూర్చుని ఉన్నాయి. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో వారికి ఏమాత్రం భద్రత లేదు. ఇక్కడ మనం చూడొచ్చు, వాళ్ళ పాపం మూలంగా వారు దాన్ని అపవిత్రం చేసి నాశనం చేశారని దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఇంకెంత మాత్రం విశ్రాంతి కలగదు. హల్లెలూయా. కనానీయుల ఆత్మలు విశ్రాంతి లేకుండా చేసే ఆత్మలు, నెమ్మది లేకుండా చేసే ఆత్మలు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? అదే మీకా గ్రంథం 1వ అధ్యాయం 9లో, దానికి తగిలిన గాయములు మరణకరములు అని, అవి యూదాకు తగిలి ఉన్నవి, నా జనుల గుమ్మముల వరకు యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. పాపం యొక్క హే స్థితి, ఆత్మ సంబంధమైన వ్యాధి గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ వరకు ఆ పాపం వచ్చిందో దేవుడు మాట్లాడుతున్నాడు. నయం కానివంట గాయాలు, కనానీ ఆత్మల దాడి నయం కానటువంటి దాడి. దేవుడు ప్రజలను నయం చేయాలంటే ముందు అందుకు ప్రజలు సమ్మతించాలి. ఈరోజు ఈ అపవాది కనానీయుల ఆత్మల ద్వారా దాడి చేస్తున్న అపవాది దాడుల నుంచి విడిపించబడాలంటే దేవుని ప్రజలే సమ్మతించి అంగీకరించాలి. నాకు ఆత్మల దాడి నుంచి విడుదల కలగాలి, ఆత్మల నుండి నాకు సంపూర్ణమైన విడుదల కలగాలి, ఆటంకాలు లేకుండా అని చెప్పి ఆమె చూద్దాం. మనం చూడొచ్చు, ఇక్కడ దేవుడు ప్రజలను నయం చేయాలంటే ముందు అందుకు ప్రజలు సమ్మతించాలి. చాలామంది ఈరోజు ఈ ఆత్మల దాడి చేత పీడించబడడానికి కారణం ఏంటంటే దేవుడి చేత బాగు చేయబడడానికి త్వరగా సమ్మతించని ఆత్మ సంబంధమైన వ్యాధిని కలిగిన వాళ్ళుగా ఉన్నారు. అంతేకాదు, దేవుని స్వస్థతను ప్రజలు కనుక నిరాకరిస్తే వారి గాయానికి నిజంగా నివారణ ఉండదు. దేవుని ప్రజలు దేవుడు బాగు చేస్తానని చెప్పినప్పుడు నిరాకరించకూడదు. దేవుడు విడిపిస్తానన్న రోజున విడిపిస్తానన్నప్పుడు నిరాకరించకూడదు. దేవుడు గాయాలు కడతానన్నప్పుడు నిరాకరించకూడదు. ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి ఇక్కడ అలాగే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇజ్రాయెల్ పై అష్షూరు వారు తెచ్చే వినాశనాన్ని గురించి మీకా ఇక్కడ మాట్లాడుతుంది. ఏది ఏమన్నా దేవుడు ఈరోజు చెబుతున్నాడు, కనానీయుల ఆత్మలు పూర్తిగా అపవిత్రపరిచే ఆత్మలు, గాయాలు చేసే ఆత్మలు, ఆ గాయాల్ని నయం కానికుండా చేసే ఆత్మలు. ఈ రాత్రి కాలంలో నీ జీవితంలో అపవిత్రమైన పనుల ద్వారా, అపవిత్రమైన ఆలోచన ద్వారా, అపవిత్రమైన తలంపుల ఉద్దేశాల ద్వారా, అపవిత్రమైన ప్రవర్తన ద్వారా కనానీయుల ఆత్మదాడి ఉన్నట్లే అలా ఉన్న జీవితం. దేవుడైతే నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంగీకరించే మనసు ఉంటే కనుక దేవుడి ఆత్మీయత ప్రార్థనలో ఖచ్చితంగా ఈ యొక్క కనానీ ఆత్మల దాడి నుండి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలను నిస్సత్తు చేసి విడుదల దయచేస్తున్నాడు. ఆమేన్. ఎందుకంటే దేవుని ప్రజలు కనానీ ఆత్మల దాడి చేత అపవిత్రపరచబడుతూ జీవించకూడదు, వెళ్ళగొట్టబడాలి. అవి వెళ్ళగొట్టబడాలి. గట్టిగా ఆమెంచుదాం. హల్లెలూయా. వాళ్ళ ద్వారా వచ్చే మలినం మామూలు మలినం కాదు, భయంకరమైన మలిన జీవితాన్ని అంటిస్తాయి కనానీ ఆత్మలు. హల్లెలూయా. వాటి ఆచారాల ద్వారా, అపవిత్రమైన ఆచారాల చేత హల్లెలూయా ఎలాంటి అపవిత్రతను అంటిస్తాయి చూడండి. లేవియా కాలం 18వ అధ్యాయం 24వ వచనం ఏమనుందంటే 18:24, వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకునకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు నా వాటన్నిటి వలన అపవిత్రులైన. దేవుడు వెళ్ళగొట్టే కనానీయ జాతి పూర్తిగా అపవిత్రపరచబడిన జాతి. సో వారు అనుసరించే వారి వల్ల మీరు ఏ అపవిత్రత కలిగి చేసుకోకూడదు. ఈరోజు మనం లోకంలో ఎంతో అపవిత్రత ఉంది. దేవుడి లోకాన్ని, లోక క్రియలు నాశనం చేసే టైం ఇది. ఈ లోకంలో ఉన్న అపవిత్రత ఏ మాత్రం మనకి, మన కుటుంబాలకి, బిడ్డలకి, మన ఆత్మీయ జీవితాలు అంటకుండా మనం చూడాలంటే ఇలాంటి కనాని ఆత్మలను అపవిత్రపరిచే వాటిని నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేసి పారద్రోలాలి, విర్రగొట్టాలి, నశింప చేయాలి. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు. దేవుడు చెప్పిన దేవునామానికి మహిమ కలుగుతుంది. ఈ రాత్రి ఈ దేవుడు ఆత్మీయత ప్రార్థనలు చెబుతున్నాడు. వాటిని మనం వెళ్ళగొట్టాలి. అన్య ఆచారాలని, అన్య క్రియలని, అపవిత్రపరిచే క్రియలన్నిటినీ దేవుని ప్రజలు లేకుండా పూర్తిగా
నిస్సత్తు చేసి నాశనం చేయబడాలి. ఈరోజు దేవుడు అన్య జాతి ప్రజల మలినం దేవుని ప్రజల్లో లేకుండా తీసివేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు అన్య ఆచారాల ద్వారా తీసుకొచ్చిన ఆ మలినమైన పరిస్థితులన్నీ ఇప్పుడే నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. లేవియాకాండం 20:23 నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకునకూడదు. వారు అట్టి క్రియలని చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితేని. హల్లెలూయా. అన్య ఆచారాల చొప్పున నడుచుకునకూడదని దేవుడు ఇక్కడ వెళ్ళగొడుతున్నటువంటి ఆ దురాత్మల చేత మరలా ఆవరించబడకూడదు. హల్లెలూయా. అన్య ఆచారాలు ఎంత భయంకరమైనవంటే దేవుని ప్రజల జీవితాల్లో పూర్తిగా అపవిత్రత అంతా ఆవరించేలా చేస్తాయి. ఈరోజు చాలామంది విశ్వాసుల జీవితాలు, చాలామంది సేవకుల జీవితాలు కూడా అన్య ఆచారాల్లో రాజీ పడిపోయే మనస్తత్వం ఉండకూడదు. ఇజ్రాయేలు ప్రజలు అన్య ఆచారాలతో కలిసిపోయారు. అపవిత్రత ఎంత అంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి అపవిత్రత అంతా వీళ్ళకి వచ్చేసింది. ఇజ్రాయేలు ప్రజలు నేటి సంఘాల్లో, నేటి క్రైస్తవ జీవితాల్లో ఎంతమంది జీవితాల్లో ఇలాంటి అపవిత్రతలు ఉన్నాయంటే అన్య సంబంధమైనటువంటి ఏ ఆచారమైనా మనల్ని అపవిత్రతలో తీసుకెళ్ళాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, రాజీ పడిపోతున్నారు. అవి మనల్ని ఏం చేస్తాయిలే, మనం వాళ్ళతో సావాసం చేసినంత మాత్రాన మనకి అపవిత్రత వచ్చేస్తుందా అన్నట్లుగా ఇజ్రాయేలు ప్రజలతో దేవుడైతే వెళ్ళగొట్టేయమని చెప్తే పూర్తిగా వెళ్ళగొట్టకుండా పాలితీన్ ప్రవహించే దేశంలో వాళ్ళతో వీళ్ళు సంబంధాలు పెట్టుకున్నారు, వాళ్ళతో వీళ్ళు బాంధవ్యాలు పెట్టుకున్నారు, వాళ్ళకి వీళ్ళకి సోల్ టైల్స్ వచ్చేసింది. ఈ రోజుల్లో కూడా దేవుని ప్రజల్లో కూడా అన్యులతో ప్రాణబంధకాలు, అన్యులతో సంబంధాలు, అన్యులతో వాళ్ళు నిజదేవుని తెలుసుకునే మార్గంలో తీసుకురావడం తప్పు కాదు. వారి జీవం కలిగిన దేవుని తెలుసుకోవడం తప్పు కాదు. ఆ మార్గంలో తీసుకురావాల్సిన బాధ్యత మందే. హల్లెలూయా. కానీ ఎలాంటి ప్రవర్తన ద్వారా వాళ్ళని మనం నిజదేవుని దగ్గరికి తీసుకురావాలి? మనం వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ అపవిత్రతను అంటించేసుకొని వాళ్ళ మాలిన్యమైన జీవితం అంతా మనం అన్యాయంగా, క్రమంగా, సత్యంగా జీవిస్తూ ఎలా తీసుకొస్తాం వాళ్ళని? వాళ్ళకి ఎలా నమ్మకం కలుగుద్ది జీవం కలిగిన దేవుడి మీద? ఎలా వస్తారు వాళ్ళు? దేవుని బిడ్డను, దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క ప్రవర్తనని, క్రీస్తు స్వరూపాన్ని, క్రీస్తు పద్ధతిని మనం జీవించాలి కదా. మనం అలా జీవించకుండా మనం వెళ్ళి వాళ్ళ పద్ధతులు నేర్చుకుని వాళ్ళ ఆచారాల్లో కలిసిపోయి వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ క్రీస్తులోకి ఎలా తీసుకురాగలుగుతాం? ఈరోజు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు ఈ లాస్ట్ డేస్లో. మొదటి వరకు తెలుసుకుని మరలా లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఇలా మింగిల్డ్ అయిపోయి హల్లెలూయా ఆ అపవిత్రతనంతా, ఆచార పద్ధతులంతా అనుసరించుకుంటూ ఎక్కడ ఏది ఆయన పరిశుద్ధత కలిగిన జీవిత విధానం దేవుడేమో కర్రకండిగా చెప్పి ఉన్నాడు. పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కూడా పిల్లల విగ్రహాలు జోలికిపోవద్దు. ఈ కనానీలేమో వాళ్ళు కూర్చున్నా లేచినా వాళ్ళు చేసే పనులే అపవిత్రమైనటువంటి బొమ్మలకి వాళ్ళు సేవించడం. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఈ సత్యాన్ని మరుగు చేసుకుని వారితో కలిసిపోయి ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడికి ఉగ్రత, కోపం రాదా? నేటి సంఘాల్లో కూడా లోకంలో ఉన్న పద్ధతులు ఈ కనాను పద్ధతులు, లోకంలో ఉన్న ఆలోచనలు ఈ కనాను ఆలోచనలు, లోకంలో ఉన్నటువంటి అపవిత్రత అంతా తీసుకొచ్చి దేవుని సంఘాల్లో పెడుతున్న కనాను ఆత్మల చేత ఎంతమంది నింపబడలేరు? వాక్యంలో జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉంటే, పరిశుద్ధంగా ఉండాలంటే అపవిత్రమైనవన్నీ తగిలించుకుంటూ వచ్చు. మరలా నిలబడట్లేదు, మేము నిలబడలేకపోతున్నాం. ఎందుకని? దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్కులో జీవించలేకపోతున్నామని రాజీ పడిపోతున్నారు లోకంతో, పాపంతో, అన్య ఆచారాలతో. ఇది దేవుడు అంగీకరించే జీవితం కాదు.
దేవుడు ఒప్పుకునే జీవితం కాదు. ఈరోజు దేవుడు ఏమని చెబుతున్నాడు? ఇలా నువ్వు లోకంతో రాజీ పడుతూ, అన్యాచారాలు చేసే వాళ్ళతో రాజీ పడుతూ, వాళ్ళు ఎలాగైనా సరే నిన్ను పూర్తిగా ఆచారాల్లోకి లాగాలని చూస్తారు, కానీ పూర్తిగా వారు అనుసరించే అపవిత్రతలోకే లాగాలని చూస్తారు. కనానీయులు ఏమైనా మార్మన్స్ పొందారా? ఇజ్రాయెల్ ప్రజలు వెళ్తే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చెప్పాడా, మీరు నేను ఇచ్చే పాలితేన్ ప్రవహించే దేశంలోకి వెళ్ళిన తర్వాత 7 జాతులు వారు ఉంటారు, వాళ్ళందరినీ కూడా మీరు కూడా మీలో కలుపుకొని రక్షణలోకి తీసుకురండి అని చెప్పారా? అసలు వాళ్ళు రక్షించబడే జనాంగం కాదు, వాళ్ళు అసలు అప్పటికే అపవిత్రమైన జనాంగం. దేవుడు ఏమాత్రం వాళ్ళని కోరుకోలే, ఏర్పరచుకోలే. మరి అట్లాంటి వాళ్ళకి మారుమనసు ఎక్కడ కలుగుద్ది? దేవుడు పిలవందే వాళ్ళకి ఎలా మారుమనసు? వాళ్ళు దేవుని చేత పిలవబడిన వాళ్ళు కాదు, వాళ్ళు దేవుడిని ధిక్కరించే అన్యజాతుల వాళ్ళు దేవుడు అక్కర్లేదనుకునే జాతి. సో ఇజ్రాయెల్ ప్రజలతో ముందే చెప్పాడు దేవుడు, మీరు వారిని తరిమి కొట్టాలి. అక్కడ మీరు నివసించాలంటే, అక్కడ మీరు ఆ ఫలవర్ధమైన దేశంలో అపవిత్రమైన వాళ్ళు ఎలా ఉన్నారంటే, మరి మంచి ఉన్న చోటకి మన వాళ్ళు వస్తారు, మంచి ఫలాలు ఉన్న చోటకి చెడు మనుష్యత్వం ఉన్న వాళ్ళు రారా? అట్లాగే వచ్చి వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారు. దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు మీకు ఆ దేశాన్ని నేను ఇస్తున్నాను, మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి, మీరు వెళ్ళి స్వతంత్రించుకోండి అని కరాఖండిగా చెప్తున్నాను. వాళ్ళని మాత్రం వెళ్ళగొట్టండి, అక్కడున్న 7 జాతుల వాళ్ళని వెళ్ళగొట్టండి. అందులో ఈ కనానీలో ఒకడు. ఈ కనానీ ఆత్మల్ని పూర్తిగా వెళ్ళగొట్టండి. లోకంలో ఇప్పుడు దేవుడు సమానమైన ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు, మీరు నేనిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు ఫలాలు అనుభవించాలంటే మనలో ఈ యొక్క లోక సంబంధమైనటువంటి అపవిత్రత ఏది ఉండకూడదు. కనానీయుల ఆత్మలంతా లోక సంబంధమైన అపవిత్రత అంతా కనానీ ఆత్మలే. దేవుని ప్రజల్లో ఏమాత్రం ఇలాంటి అపవిత్రతలు ఉన్నా అంగీకరించడు దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధమైన జనాంగం, ఆయన చేత ఆయన రక్తం చేత కడగమైన. అపవిత్రమైన జనాంగంతో సహవాసం చేయకూడదు, స్నేహాలు ఉండకూడదు. ఎలాగైనా దుష్ట సాంగత్యం మంచి స్నేహాన్ని చేరిపేస్తాం. ఇది తెలిసి కూడా నువ్వు అన్యులతో సహవాసాలు చేస్తూ, అన్యులతో సంబంధాలు పెట్టుకుంటూ, అన్యులతో బాంధవ్యాలు పెట్టుకుంటూ ఉంటే, దేవుని భయం లేని వాళ్ళతో, దేవుని ధిక్కరించే వాళ్ళతో, దేవుని వ్యతిరేకించే వాళ్ళతో, దేవునికి లోబడిన వాళ్ళతో నువ్వు జీవిస్తే నువ్వు కూడా అలాగే అయిపోవు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు అలా అయ్యారో? వాళ్ళతో సహవాసం చేయబట్టి, వాళ్ళ విధానాలు అనుసరించబట్టి, వాళ్ళ కట్టడలకు లోబడబట్టి, వాళ్ళతో బియ్యం అందుకోవడం, వాళ్ళతో అన్నీ చేయడం, వాళ్ళ జీవితాలతో వీళ్ళ జీవితాలు కలిసిపోయి అసలు ఇజ్రాయెల్ ప్రజల్లా కనబడతలేదు, కనానీల్లా కనబడుతున్నారు. ఈరోజు చాలామంది విశ్వాసులు దేవుని విశ్వాసుల్లా కనబడుతున్నారు, కనానీ లాంటి లోకస్తుల్లా కనబడుతున్నారు. లోకంలోనూ వాళ్ళకి దేవుని ప్రజలుగా అనిపించుకుంటున్న పేరుకి జీవిత విధానం అంతా లోకంలో ఎలా బ్రతుకుతున్నారో అలాగే బ్రతుకుతున్నారు. ఈ రాత్రి కాల్సిన ఇలాంటి అపవిత్రతను కలిగిస్తున్న కనానీల ఆత్మ దాడిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కడున్నా సరే మనం ఏం చేయాలంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అవి మన సరిహద్దుల్లో లేకుండా, మన పొలిమేరల్లో లేకుండా, మన సంఘాల్లో లేకుండా, మన కుటుంబాల్లో లేకుండా, మన బిడ్డల జీవితాల్లో లేకుండా, మనలో లేకుండా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా తరిమి కొట్టాలి యేసు నామములో అరణ్యాలు గేయడానికి. మనం ఈ విధంగా ప్రార్థన చేయకపోతే వాటి దాడి నుంచి విడిపించడం అసంభవం. అందుకే కనానీయుల ఆత్మలు ఏం చేయాలని తిరిగి మాట్లాడుతున్నాడంటే, ఆ అన్య ప్రజల మాలిన్యం అంతా పారద్రోలాలని దేవుడు మాట్లాడుతున్నాడు, నాశనం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనం చేస్తున్న ఈ ప్రార్థన ద్వారా గొప్ప విడుదలను మనం చూడబోతున్నాం. హల్లెలూయా. పేతురు రాసిన 2వ పేతురు పత్రిక 7వ వచనంలో, దుర్మార్గుల కామ వికారం యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాను. కామ వికారయుక్తమైనటువంటి జీవితాలు కనానీయుల ఆత్మ జీవితాలు, లోకంలో ఉన్న జీవితాలు. అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు ఎలా బాధపడ్డాడు, అలాగే ఈరోజు దేవుడు ఇలాంటి ఆత్మల చేత పీడించబడుతున్న వారందరికీ, ఇలాంటి అపవిత్రమైనటువంటి కామ వికారయుక్తమైనటువంటి ఇలాంటి ఆత్మల చేత నడిపించబడుతున్న వారందరి జీవితాలు విడుదల కలగడానికి పరిశుద్ధాత్మ దేవుడి రాత్రికాల సమయం
మనం చేయించిన ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన ద్వారా ఈ దాడిలో ఉన్న వాళ్ళందరికీ నజరుడైన యేసుక్రీస్తు నామంలో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యంలో విడుదలను కలిగించి నడిపిస్తున్నాడు ఈ రాత్రి యేసునామములో. హల్లెలూయా. కనాను దేవుడు వాగ్దానం చేసిన భూమి ఇశ్రాయేలు ప్రజలు, కానీ ఈ కనాన్ని అపవిత్రపరిచారు అక్కడున్న పాపం చేత. హల్లెలూయా. అన్యులను ఎందుకు వెళ్ళగొడుతున్నాడు దేవుడు? అక్కడ వాళ్ళు చేసిన పాపాలను బట్టి వాళ్ళు వెళ్ళగొట్టమని చెప్పాడు దేవుడు. వాళ్ళు చేసిన అపవిత్రతను బట్టి దేవుడు వెళ్ళగొట్టమని చెప్పాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 24వ వచనం కూడా చదువు. 34:24. ఏలయనగా నీ ఎదుటి నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను, మరియు నీవు సంవత్సరములకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడనప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు. గడిగా ఆవించను. ఇక్కడ కనానీయుల్ని వెళ్ళగొట్టి పొలిమేరలను గొప్పవిగా చేస్తానంటున్నాడు. అక్కడున్న 7 జాతులు కానీ ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఈ కనానీయుల ఆత్మలు ఎక్కడ ఏ పొలిమేరలో ఉన్నాయో దేవుడు చెబుతున్నాడు. ఈ రాత్రి కాల్సిన ఆత్మీయత ప్రార్థనలో ఏ స్థలాల్లో, ఏ సరిహద్దుల్లో, ఏ పొలిమేరల్లో ఈ కనానీ ఆత్మలు ఏలుబడి చేస్తున్నాయో నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వాటిని రాత్రి వెళ్ళగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మన పొలిమేరలను గొప్పవిగా విశాలంగా దేవుడు చేస్తున్నాడు. ఇన్ని రోజులు మన పొలిమేరలను దేవుని నామములో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు విశాలపరచనీయకుండా ఆటంకపరిచిన ఈ కనాను ఆత్మల క్రియలని ఈ రోజు ఈ ఆత్మీయత ప్రార్థనలో నజరుడైన యేసు నామములో తరిమి 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 అరణ్యాల గడాలకి వెళ్ళగొట్టబడుతున్నాయి ఇప్పుడే. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. సో ఇంకా మనం చూడొచ్చు దేవుడు ఇంకా ఇక్కడ చూడొచ్చు ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 4లో ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మనల్ని దేవుడు మన నీతిని బట్టి తీసుకురాలేదు. దేవుని సంఘంలోకి ఈరోజు మనం మన నీతిని బట్టి దేవుడు తీసుకురాలేదు. పరలోక రాజ్య ప్రవేశం కూడా మన నీతిని బట్టి కాదు ఇచ్చేది. శత్రువులు చేసినటువంటి అపవిత్రతను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళు చేసిన చెడుతనాన్ని బట్టి వారిని మన ఎదుట వెళ్ళగొట్టి ఆ స్థితిలోకి ఆశీర్వాదంలోకి మనల్ని నడిపిస్తున్నాడు. శత్రువులు చెడు చేస్తున్నారు కనాన్ దేశంలో. ఆ చెడు దేవుని స్థలంలో జరుగుతుంది, దేవుని సొత్తుకు జరుగుతుంది. అందుకనే ఆ చెడు చేస్తున్న వారిని దేవుడు చెడు చేస్తున్నారు కాబట్టి వెళ్ళగొట్టి ఉన్నాడు. ఈరోజు సంఘాల్లో ఎవరు చెడు చేస్తున్నా, ఎలాంటి చెడు ఆలోచన, ఎలాంటి చెడు తలపులు, ఎలాంటి చెడు ఉద్దేశాలు, ఎలాంటి చెడు ప్రవర్తన కలిగించాయి ఈ కనానీ ఆత్మలన్నీ ఆయన వెళ్ళగొడుతున్నాడు. ఆ సర్రేడిని యేసునామములో వెళ్ళగొట్టబడుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పు. హల్లెలూయా. దేవుడు చెడుని వెళ్ళగొడతాడు, చెడుని అంగీకరించే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. ఇంకో మాటను మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. షట్రోకులు బ్లాంద్రాస్ 16వ అధ్యాయం 3లో అతడు ఇజ్రాయేల్ ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు తన కుమార్ని అగ్నిగుండమును దాటించును. గట్టిగా మంచు. ఇక్కడ మనం చూడొచ్చు ఆహాబు తన పితరుడకు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్టు అతడు ప్రవర్తింపక ఇజ్రాయెల్ రాజులు ప్రవర్తించాడు. హల్లెలూయా. చాలా మంది ఇజ్రాయెల్ రాజులు ఇట్లాగే దారి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అన్ని ఆచారాలు ఆచరిస్తూ అన్ని క్రియలను వెంబడిస్తూ. హల్లెలూయా. పూర్తిగా నాశనానికి నడిపించబడ్డారు.
ఈ రాత్రి కాల సమయంలో దేవుని ప్రజలను నాశనానికి నడిపించాలని చూస్తూ అన్య క్రియల చేత, అపవిత్రమైన క్రియల చేత, ఆహాబు ఎంత దుర్మార్గుడయ్యాడో చూడండి. అన్య ఆచార పద్ధతుల్లోకి వెళ్ళిపోయి అన్య రాజులు, అది దేవుని ప్రజలు రాజులు అపవిత్రమైన క్రియలు ఎవరైతే చేశారో అట్లా ప్రవర్తించి పూర్తిగా అపవిత్రుడైపోయాడు. ఈ రాత్రి దేవుని సంఘం అపవిత్రపరచబడింది. లాస్ట్ డేస్లో ఈ కనానీ ఆత్మలు ఎక్కడ ఏలుబడి చేయడానికి వీలేస్తున్నామలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఈ కనానీల ఆత్మల క్రియలు ఎవరిలో లేకుండా వేరుతో సహా పెళ్లగించబడి నాశనం చేయబడిన కాక నజరేయుడైన యేసు నామములో ఈ రోజు అలాంటి విడుదలను మనం చూడబోతున్నాం. గొప్ప విడుదల పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాం. గొప్ప విడుదలను మనం చూడబోతున్నాం. అని చెప్పి కనానీల ఆత్మల దాడిలో ప్రజలు లేకుండా దేవుడు వెళ్ళగొడుతున్నాడు. ఆమె చెప్పి 2వ రాజుల గ్రంథంలో 17వ అధ్యాయం 8 కూడా చదువుదాం. తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇజ్రాయేల్ రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించి చూడండి. దేవుడు వెళ్ళగొట్టిన తర్వాత కూడా వాళ్ళ ఆచారాలను అనుసరిస్తున్నారు. ఒకసారి దేవుడు ఆ అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన తర్వాత మరలా వాటికి చోటు ఇవ్వకూడదు. ఇంకా దారుణమైన దుస్థితికి తీసుకొస్తే ఈ రాత్రి కాల సమయంలో ఈ కనానీ ఆత్మల దాడిలో ఎవరు లేకుండా నజరేయుడైన యేసు నామములో పూర్తిగా విడుదల పొందుకుందరు కాక, మరలా వాటికి చోటు ఇవ్వకుండా యేసు నామములో మరలా అవి రాకుండా యేసు రక్తంలో కంచె వేస్తాం. ఆమేన్, హల్లెలూయా. మనం చేస్తున్న ప్రార్థనలో కనానీ ఆత్మల దాడి పూర్తిగా నిస్సత్తు చేయబడి నాశనం చేయబడి నడిపించబడుతుంది. ఇంకా మనం చూడొచ్చు 2వ రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హే క్రియలు చేయుచు వచ్చెను. ఆమె చెప్తాం. మనష్షే ఏలాన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాళ్ళే యెరూషలేములో ఏలాడు. తర్వాత అతడు యెహోవా దృష్టికి చెడుతనం చేస్తా ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా దేవుడు వెళ్ళగొట్టిన కనానీయులు వేరే జాతులు వాళ్ళు చేసినట్టు హే క్రియలు చేస్తున్నారు. కనానీ ఆత్మలు హేయమైన ఆత్మలు. దేవుడు వెళ్ళగొట్టేసిన తర్వాత మరలా హే క్రియలు దేవుని ప్రజల్లో ఉండడానికి వీల్లేదు. ఈరోజు ఇలాంటి హే క్రియల చేత ఎవరు నడిపించబడుతున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా ఈ కనానీల ఆత్మల ద్వారా అపవిత్రపరచబడి హేయమైన క్రియలు, హేయమైన ఆలోచన, హేయమైన తలంపులు ఎవరిలో ఉన్న యేసు నామములో వేరుతో సహా పెళ్లగించి బ్రరగొట్టి నాశనం చేస్తుంది. కనానీల ఆత్మలు ఈ రాత్రి సంపూర్ణంగా కుటుంబాలని, సంఘాలని, దేశాలని, పట్టణాలని, నగరాలని, పొలిమేరల్ని వదిలిపెట్టి అరణ్యాలని, గడారులోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలబడుతున్నాయి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం చూడండి. 28 అక్కడ దేవుడు ఒక మాట ఏమనంటే, మరియు అతడు బెన్హినోములో యందు ధూపము వేసి ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనము హే క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించి. ఈరోజు చూడండి, చాలామంది పిల్లలు రక్షణ లేని వాళ్ళందరూ లోకంలో అన్య క్రియల్లో, లోక క్రియల్లో ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లల్ని ఇక్కడ రాజులు ఎలాగైతే అగ్నిలో వేసి దహించారో, చాలామంది ఈరోజు రక్షణకి దూరంగా ఉంచిన పిల్లలు ఎక్కడికి వెళ్తారు రేపు పొద్దున? రక్షణ పొందుకోకుండా వీళ్ళు లోకంలో ఉన్న క్రియలను, లోకంలో ఉన్న పాపంలో, లోకంలో ఉన్న అపవిత్రతలో దొర్లుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయిస్తుంది. వీళ్ళే లోకంలో ఉన్న మాటలు మాట్లాడుకుంటూ ఉంటే వీరి పిల్లలు లోకంలో ఉన్న మాటలు మాట్లాడుకోరా? వీళ్ళే లోకస్తులతో సహవాసం చేస్తే వారి పిల్లలు మంచి వాళ్ళతో సహవాసం చేస్తారా? ఇది కూడా తెలిసి కూడా చేస్తే దాన్ని ఏమంటారు? ఇజ్రాయెల్ ప్రజలు అలాగే చేశారు. ఆ రాజులు జీవం కలిగిన దేవుడి గురించి తెలుసు, కానీ అన్య పద్ధతులు, అన్య ఆచారాలు, అన్ని క్రియలు చేసుకుంటూ వెళ్ళారు. ఈరోజు చాలామంది రక్షణ పొందుకున్న పిల్లలు తల్లిదండ్రుల జీవితాల్లో కూడా ఇంతే పరిస్థితి. లోకం 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 లోకంతో పాటే మనం అనుకున్నాం. లోకం 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 నాశనానికే. ఆ లోకంతో పాటు నువ్వు నాశనం అయిపోతావా? ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, ఈ కనానీ ఆత్మల కుటుంబాల్లో, బిడ్డల జీవితాల్లో, యవనస్తుల్లో ఉండకూడదు.
రక్షణలోనే రానికుండా ఆటంకపరుస్తున్న ఈ ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడాలి ఇప్పుడే. ఆమేన్. దాని నుండి విడుదల పొందుకోవాలి. ప్రజల జీవితాల్లో ఉన్న బంధకాలు తెంచివేయబడాలి. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నాడు తన ప్రజలందరూ రక్షించబడాలని, తన ప్రజలందరూ విడుదల పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన హృదయ వాంఛ, ఆయన హృదయ వాంఛ గట్టిగా ఆమె. కనానీ ఆత్మలను ఈ విధంగా వెళ్ళగొట్టాలి. ఏ ప్రజల్లో ఎక్కడ ఉండకుండా ఆమె. ఇంకా మనం చూడొచ్చు దేవుడు చెబుతున్నటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఈ ఆత్మని ఎలా వెళ్ళగొట్టాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటను ఇంకా అర్థం చేసుకోవచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 33వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. 33:2 ఇతడు ఇజ్రాయేల్ ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనములు చేసిన క్రియలను క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడునాతో నడిచాను. మనషే ఇంతకుముందు మనం చదివిన వ్యక్తి. ఆమె చెడు నడత నడిచిన రాజులు వీళ్ళందరూ. గట్టిగా ఆమె చూడండి. దేవుడు వెళ్ళగొట్టినటువంటి అన్య ఆచారాలను ఆచరించినటువంటి రాజులు వీళ్ళందరూ. కీర్తనలు 18వ కీర్తన 18వ కీర్తనలో 42వ వచనం. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ఇది అన్యజనులను వెళ్ళగొట్టే విధానం. ఈ రాత్రి దేవుడు ఈ విధంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో గాలికి ఎగురు ధూళి వలె వీధుల పెంటను ఎలా ఒకడు పారబోయినట్లు అలాగా వారి క్రియలని నజరేయుడైన యేసు నామములో నాశనం చేయబడి నడిపించబడుతున్నాయి ప్రతి ఒక్కరి జీవితాల్లో. ఈ కనానీయుల ఆత్మల దాడిలో ఉన్న ప్రతి సంఘం, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాస జీవితంలో ఈ క్రియలని వేరుతో పల్లగించి పెర్రగొట్టి నాశనం చేయబడతాయి. దేవుడి రాత్రి గొప్ప విడుదలను కనానీ ఆత్మ నుంచి ప్రజల జీవితాలు ఇచ్చి నడిపిస్తున్నాడు. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. 78వ కీర్తనలో చదువుదాం. 78వ కీర్తన 55వ వచనం. వారి ఎదుటి నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను, కొలనూలు చేత వారి స్వాస్థ్యమైన వారికి పంచి ఇచ్చెను, ఇజ్రాయేల్ గోత్రములను వారి గుడారంలో నివసింపజేశాను. ఈ రాత్రి దేవుడు ఆ కనానీయుల ఆత్మలను వెళ్ళగొట్టి నువ్వు నివసించాల్సిన స్థలంలో నువ్వు పొందుకోవాల్సిన స్వాస్థ్యం నువ్వు పొందుకునేలాగా, నీకు రావాల్సిన స్థలం నీకు ఇచ్చేలాగా పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో నడిపిస్తున్నాడు. ఇప్పుడే యేసు నామములో దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాలి. శత్రువు కాదు. శత్రువు వెళ్ళగొట్టబడి ఈ రాత్రి పూర్తిగా విడుదల పొందుకుంటున్నావు. శత్రువును దేవుడు వెళ్ళగొట్టి నడిపిస్తున్నాడు. ఈ రాత్రి ఆత్మీయ ప్రార్థన మా చేత. హల్లెలూయా. 80వ కీర్తన 8వ వచనంలో నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చిదివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటిదివి. ఐగుప్తులోని త్రాబడిన ద్రాక్షావల్లి ఇజ్రాయేల్ ప్రజలు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈరోజు ఈ ద్రాక్షావల్లి ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ ద్రాక్షావల్లి చిగురించాలని దేవుడు మనం కోరుకుంటున్నాం. దేవనామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూడొచ్చు ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలో యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుదాం. ఆత్మీయ ప్రార్థనలో కనానీ ఆత్మల్ని ఎలా వెళ్ళగొడుతున్నాడో మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమవుతుంది. యెహోషువ 13:12 రెఫాయిల శేషంలో అస్తారోతులోను ఎద్రేయిలోను ఏలికైన ఓగు రాజ్యం అంతయు మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకుని. ఈ రాత్రి మనము కూడా కనానీ ఆత్మను జయించి కనానీ ఆత్మను స్వాధీనపరుచుకున్న స్వాస్థ్యాన్ని మనము పట్టుకునేలాగా, స్వతంత్రించుకునేలాగా, స్వాధీనపరుచుకునేలాగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇప్పుడే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి దేవుని యొక్క రాజ్యాలు మన జీవితాలు స్వతంత్రించబడకుండా దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చిన స్వాస్థ్యాలు, దేవుడిచ్చిన శ్రేష్టమైన ఫలాల్ని మనం అనుభవించకుండా ఆటంకపరుస్తున్న కనానీల ఆత్మల దాడులని, అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన ఉద్దేశాలు కలిగించి కనానీ ఆత్మలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ దుష్టుని ప్రణాళికలని థ్యాంక్ యూ జీసస్ వేరుతో అల్లగిస్తున్నాం ప్రభా. మోషే ఏ విధంగా అక్కడున్న జనాలను వెళ్ళగొట్టి ఆ రాజులను ఓడించి
ఓ ఆ దేశాన్ని పట్టుకుని ఉన్నాడు. ఈ రాత్రి మనం కనానీ ఆత్మలను ఓడించి కనానీని స్వాధీనపరుచుకున్నటువంటి ఆ కనానీ ఆత్మను స్వాధీనపరుచుకున్న దేవుడు మనకి ఇచ్చినటువంటివన్నీ ఈ రాత్రి మనం స్వతంత్రించుకో, మన కుటుంబాలు స్వతంత్రించుకోకపోతే, మన బిడ్డలు స్వతంత్రించుకోవడం, మన కుటుంబం థ్యాంక్ యూ లార్డ్ సంఘాలు స్వతంత్రించుకోవడం, మన దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలలో థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ, శారీరక, మానసిక, ఆర్థిక, ఉద్యోగ, వివాహం, గర్భఫలాలు, భూఫలాలు, పశుఫలాలు అన్నింటిలో కూడా దేవుడు మనకిచ్చిన వాటిని స్వాధీనపరుచుకొని ఇక్కడ ఆటంకపరిచే కనానీ ఆత్మల దాడిని నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసు రక్తం చేత విరిచివేస్తూ వాటి స్థావరాన్ని వెల్లగించి అరణ్యాల గడాల్లోకి నజరుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుతనం ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక. కనానీయుల ఆత్మల దాడిలో ఉన్న ప్రజల జీవితాలు, ప్రాణాత్మ దేహాలను విడుదల కలుగును గాక. ఆలోచన తలంపుల నుంచి విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో ఇప్పుడైనా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలోనైనా, మా జీవితాల్లో కూడా, అవసరయాదులో, మా పొలిపేరలో కూడా ఈ కనానీ ఆత్మల దాడి లేకుండా యేసుక్రీస్తు నామములో తరిమి 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 అరణ్యాల్లోకి, ఎడాల్లోకి పారద్రోలుతున్నాం తండ్రి. యేసు నామములో పారద్రోలుతున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఈ కనానీ ఆత్మలు ఎక్కడ ఏలుబడి చేయకుండా సంపూర్ణ నాశనం చేసి వెలగొట్టినందుకై స్తోత్రం. ఎవరు కూడా మరలా వాటి ఆచారాలు, ఏ క్రియలు అనుసరించకుండా దేవుని యొక్క పరిశుద్ధతని, దేవుని యొక్క వాక్య సన్నిధిని అనుభవించి వాక్యానుసారమైన జీవితాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, యేసు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి. నీ స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో కనానీ ఆత్మను పూర్తిగా నాశనం చేసి పారద్రోడి వెళ్ళగొట్టిన విధానం బట్టి నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా సంఘాల్లో, మా కుటుంబాల్లో, మా బిడ్డల జీవితాలు, మాలో ప్రభావ, మా ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, ఆత్మీయ, శారీరక, మానసిక జీవితాలు, ఆర్థిక జీవితాలు అన్నింటిలో కూడా గొప్ప విడుదలని కనానీ ఆత్మను తరిమి కొట్టినందుకై స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని, శ్రేష్టమైన ఫలాలు మేము అనుభవించేలాగా మీరు నడిపిస్తున్న విధానం బట్టి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజు నిర్వహణ చేస్తున్న ఆత్మీయ విద్య ప్రార్థన అభిషేకంలో కనానీ ఆత్మను వెళ్ళగొట్టే అభిషేకాన్ని ప్రతి ఒక్కరిలో నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాం. సంఘాల్లోకి విడుదల చేస్తున్నాం, సేవకుల్లో విడుదల చేస్తున్నాం, విశ్వాసుల జీవితాలకు విడుదల చేస్తున్నాం. మీరు నింపి నడిపిస్తున్న విధానం బట్టి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నింపిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. సకల ఘనత, మహిమ, ప్రభావాలు ఆత్మీయ ప్రార్థన ద్వారా నీకు మాత్రమే చెల్లిస్తాం. నజరేయుడైన యేసు నామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఆత్మీయ ప్రార్థనలో బలమైన, భీకరమైన, గొప్ప, ఉన్నతమైన కార్యాలు పెరుమారు మనం చూస్తాం. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ మాది ఇవ్వబడింది. ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.